ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ బలాలు, బలగం చూపించుకోవాలనుకుంటాడు. తప్పేం లేదు. ఎవరైనా సరే కొంచెం బస్తీ లెవెల్ లీడర్ అయినా, కొంచెం బాగా అంటే జనాల్లో తిరిగే నేత అయినా, ఇంకెవరైనా సరే, ముఖ్యంగా రాజకీయ నాయకులు లేదా రాజకీయాల్లో ఆసక్తి ఉన్నవాళ్ళు, ఏదైనా సీట్ నాకొస్తే బాగుండు అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఎప్పుడైనా పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు వాళ్ళ బలగం చూపించుకుంటూ ఉంటారు. తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, ఇప్పుడు బోనాల పండుగ వచ్చిందనుకోండి, గ్రాండ్గా చేసేసి మొత్తం అటెన్షన్ అంతా గ్రాప్ చేస్తారు. బతుకమ్మలు వచ్చిన మొత్తం ఊరంతా వాళ్ళ ఫ్లెక్సీలు వేసుకుంటారు. అయిన దానికి కాని దానికి ఏవో రకరకాల ఈవెంట్లు చేస్తూ ఉంటాయి. ఎప్పుడు జనాల్లో తిరుగుతా వాళ్ళని కూడా ఎంట తిప్పుకుంటా, చూసావా నాకు ఎంత బలం ఉందో, నా చుట్టూ ఎంత బలగం ఉందో అని చూపించుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. దాంట్లో తప్పేమీ లేదు, ఏం అనుకోవడానికి లేదు. ఈవెన్ సామాన్యులైనా సరే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ ఇది చూపించుకుంటూ ఉంటారు. కామన్ ఇది ఎక్కడైనా సరే, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని లొకేషన్స్లో నువ్వు జనాలను తీసుకెళ్ళి అస్సలు కూడా రచ్చ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా సిట్యుయేషన్ మాత్రమే చూడండి, అనవసరంగా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టొద్దు. ముందే చెప్తున్నా, మీ ఇష్టంలో పెట్టుకోండి. నేను ఎవరికి యాంటీ కాదు, అలాని ఎవరికి ప్రో కూడా కాదు. విషయం ఏంటంటే, నిన్న నాంపల్లి కోర్టుకి జగన్ గారు రావడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే అడుగడుగున జనాలతో వచ్చి జనాలతో వెళ్ళాలి అనుకున్నాడు. నేను దీంట్లో అస్సలు తప్పు పట్టను. ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఆ మాత్రం ఉత్సాహం ఉంటుంది 10 మందిలో. అంటే ఈవెన్ తెలంగాణలో వచ్చి చాలా రోజులు అయింది, ఆఫ్టర్ 6 years. ఇక్కడ కూడా తనకి ఒకప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ గారికి ఇక్కడ కూడా అభిమానులు ఉన్నారు. అందుకే పాపం షర్మిల గారు కూడా వచ్చి ఇక్కడ పార్టీ పెట్టాలనుకున్నారు. ఎంత కాదనుకున్నా జగన్కి కూడా ఇక్కడ అభిమానులు ఉన్నారు, లేదనైతే ఎవరు అనలేము. సో అలా రావడం జరిగింది. వచ్చిన తర్వాత దిగినప్పుడు చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా, మనం అంటే ఏంటో చూపించుకోవాలని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనాలతో వెళ్ళడం అలవాటు ఉన్న వాళ్ళు అలాగే జనాలతో వచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, మరి ఏంటి ఆ ఇబ్బంది అని అడిగితే అక్కడికే వస్తున్నా, ఉండండి. లగ్డీ కపుల్, రెడ్ హిల్స్, బంజారా హిల్స్ ఏసీ గార్డ్స్ నుంచి రోడ్ నెంబర్ 1 ఎండింగ్ నుంచి, మాసబ్ ట్యాంక్ నుంచి, ఆసిఫ్ నగర్ నుంచి, మల్లేపల్లి నుంచి, ఇటువైపు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి, నారాయణగూడ, హిమాయత్ నగర్ అటువైపు నుంచి బోల్డంత మందిని తీసుకొచ్చారనమాట. మోస్ట్లీ అక్కడ నుంచి వీళ్ళంతా బలగం ఆ రూట్లో, ఆ మల్లెపల్లి రూట్లో అలా ఏసీ గార్డ్స్ అటునుంచి విజయనగర్ కాలనీ నుంచి మొదలు పెడితే బంజారా హిల్స్ ఎంటర్ అయిన తర్వాత అలా రోడ్ నెంబర్ 12కి తిప్పుకొని లోటస్ పాండ్ వరకు జర్నీ కొనసాగేలాగా ఒక బలమైన ప్రణాళిక ముందు రూపొందించుకున్నారు. ఎక్కడికోసం వస్తున్నాడు, ఇదిగో ఇక్కడికి వచ్చాడు, అక్కడికి వచ్చాడు, తర్వాత ఇక్కడికి వస్తాడు, ఇలా అడుగడుగున ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఈ హడావిడి అంటే ఏదో జరగబోతుంది, ఎవరో వచ్చారు అని నగరం అంతా అటెన్షన్ అయ్యేలాగా ఒకటి ప్లాన్ చేసుకున్నారు. అటెన్షన్ గ్రాబింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్, దీన్ని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే వచ్చింది కోర్టుకి. ఆ కోర్టు ఎక్కడుందంటే నాంపల్లిలో కూడా ఎక్కడ ఉందంటే, ఇటు ఏక్ మినార్ మసీద్ నుంచి మొదలుపెట్టినా, ఇందాక చెప్పిన ఆసిఫ్ నగర్ నుంచి మొదలుపెట్టినా, అటు లగ్డీ కపుల్ నుంచి మొదలుకున్నా, లేదా లోపల నుంచి ప్రగతి ఆఫ్సెట్ ప్రింటర్స్ లైన్ నుంచి అలా లోపల నుంచి చూసుకున్నా కూడా, రెడ్ హిల్స్ లోపల చూసుకున్నా చాలా టైట్ లొకేషన్ అనమాట. అది ఎంత టైట్ అంటే అసలు నార్మల్గా బంపర్ టు బంపర్ కార్లు వెళ్తూ ఉంటాయి, ఆటోలు వెళ్తూ ఉంటాయి, బైకులు వెళ్తూ ఉంటాయి, బస్సులు వెళ్తూ ఉంటాయి, జనాలు కూడా అలా నడుస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అక్కడికి వచ్చే వన్ కైండ్ ఆఫ్ లొకేషన్. ఎక్కువ ఏక్ మినార్ మసీద్ దగ్గర, ఆ పక్కనే కోర్టు పక్కనే ఏక్ మినార్ మసీద్, అక్కడ ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఆఫీస్ ఫర్నిచర్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఎప్పుడు పెద్ద ట్రక్కులు వచ్చి లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లాంటి టైట్ లొకేషన్లో మీరు వస్తున్నప్పుడు, అది కూడా కోర్టుకి, ఈ బలగం ప్రదర్శించడం వల్ల అక్కడ ఎవరికి నష్టం జరిగిందంటే, చూపించుకోవచ్చు. ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్లో లాగా హైకోర్టు అట్లా రోడ్కి విశాలంగా ఉంటే ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ టైట్ లొకేషన్లో ఏమైందంటే, కోర్టు ఎప్పుడు 10:30కి స్టార్ట్ అవుతుంది. చాలామందికి, అందరూ అంటే నేరస్తులు అనలేం, నిందితులు అనలేం, కేసులు మోయబడిన వాళ్ళు, కేసు పన్నుల్లో తిరిగే వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు అటెండ్ అవ్వాలని వాళ్ళకంటూ కొన్ని డేట్లు ఉంటాయి. ఆ రోజు పేసీకి వాళ్ళు అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా.
10:30 కల్లా అక్కడ ఉండేలాగా ఉంటే గబగబా పేర్లు చదివేస్తాడు. 11:30 కల్లా అయిపోతుంది. కొంతమందికి ఏమైనా క్రాస్ ఎగ్జామినేషన్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పాస్ ఓవర్లు పెట్టుకుంటారు. ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి. లేదు గిరిటీలు ఏమన్నా కట్టాలి ఆ రోజు సంథింగ్ ఏదైనా ఉంది అనుకుంటే ఆ పాస్ ఓవర్స్ కాస్త ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అవుతాయి. అండ్ చెంచల్గూడ జైలు నుంచో చెర్లపల్లి జైలు నుంచో ఖైదీలను తీసుకొస్తారు కదా, వాళ్ళని జడ్జి ముందు నిలబెట్టడానికి అవన్నీ ఆఫ్టర్నూన్స్ చూసుకుంటారు. కొత్త ఖైదీలు అప్పుడే ఇంకా రిమాండ్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు కూడా ఆ టైంకి వస్తారు. ఇది కోర్ట్ ప్రొసీజర్. కానీ మార్నింగ్ 10:30 to 11:30 ఇట్స్ ఎ కీ టైం. అందరికీ కూడా ఆ టైంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాంపల్లి కోర్టు గురించి మాట్లాడుకుంటే ఆ టైట్ షెడ్యూల్లో నువ్వు పార్కింగ్ ఇబ్బందే. నెక్స్ట్ అడ్వకేట్స్ మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి, సామాన్యులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, వాళ్ళకి అక్కడ పార్కింగే లేదు. అయినా సరే ఏ మూలకు అటో ఇటో వాళ్ళ తపనలు వాళ్ళు పడి ఏదో రకంగా లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత లిఫ్ట్స్ ఓన్లీ ఫర్ అడ్వకేట్స్ ఓన్లీ అండ్ జడ్జికి ఓన్లీ అని సపరేట్ ఉంటాయి. సామాన్యులు మాత్రము మెట్లెక్కి వెళ్ళాలి. అది 4 అంతస్తుల మేడ. దాంట్లో రకరకాల కోట్లు ఎవరిది వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాలి. కొత్తగా వచ్చే వాళ్ళు వాళ్ళ కోట్ ఎక్కడ వెతుక్కోవడానికి తహతహలాడుతూ ఉంటారు. అడ్వకేట్లు వాళ్ళకి కాల్ చేసుకుంటా ఒక టైప్ ఆఫ్ టెన్షన్ వాతావరణం ఉండే టైమింగ్ అది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ రోజే నువ్వు వచ్చి ఆ టైంని కాస్త ట్రబుల్ చేశారంటే నిజంగా పాపం కోర్టుకు అటెండ్ అవ్వాలనుకున్నాడు కూడా టైంకి అటెండ్ అవ్వక యాబ్సెంట్ పడుద్ది. అండ్ కొంతమందికి అలాంటి యాబ్సెంట్లు 2, 3, 4 ఉంటే ఎన్బిడబ్ల్యూలు ఇష్యూ అవుతాయి. అంటే వాడు రాలేక కాదు, కోర్టుకు వచ్చి కూడా. అండ్ ఇంకొంతమందికి సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్ రాలేకపోతాను, సరే నేను డేట్ తీసుకుంటాను, అడ్వకేట్ డేట్ తీసుకొని 5,000, 10,000, 20,000 ఎంతో కొంత వాళ్ళని అడుగుతారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జేబులోంచి కనీసం మినిమం 5 నుంచి 10,000 పోతూ ఉంటాయి. ఆ రోజు ఎందుకు వీళ్ళందరూ ఇబ్బంది పడాలి? ఆ ఇబ్బంది పడ్డ వాళ్ళ కాజ్ లిస్ట్ చూసుకుంటే నాంపల్లి కోర్టులో కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైన 4th ఫ్లోర్ వరకు చూసుకుంటే అన్ని కోర్ట్స్ కలిపి ఆ రోజు కాజ్ లిస్టులు ఒక 5,000 5 నుంచి 8,000 వరకు ఆ రోజు కాజ్ లిస్ట్. అంటే రెగ్యులర్ రావాల్సిన వాళ్ళు ఉంటే దాంట్లో 2,300 చిల్లర వరకు మాత్రం జనాలు కోర్టుకు వచ్చి కూడా అటెండెన్స్ ఇవ్వలేక యాబ్సెంట్ వేయించుకున్న పరిస్థితి. అంటే అక్యూజ్డ్ కాల్డ్ యాబ్సెంట్ అంతే. ఎందుకు యాబ్సెంట్? అక్యూజ్డ్ ఏమన్నా పనుండి రాలేదా అంటే నో వే, హీ కేమ్ టు కోర్ట్. రోజులాగే పొద్దున్న లేచాడు, ఇంకా కోర్టుకు వెళ్ళాలని కొంత త్వరగా లేచాడు, గబగబా అన్నీ కంప్లీట్ చేసుకొని దూరంగా ఉండే వాళ్ళు జర్నీస్ ప్లాన్ చేసుకొని ట్రాఫిక్ ఉంటే ఎలా వెళ్ళాలని 1 గంట ముందు బయలుదేరి తీరా కోర్టు దాకా వచ్చి అమ్మయ్య నేను 1 గంట ముందు వచ్చాను, 1/2 గంట ముందు వచ్చాను, ఇంకెళ్ళి కూర్చొని ఆ పేపర్లో నా నెంబర్ ఎప్పుడు ఉందో చూసుకొని జడ్జి గారు పిలుస్తారేమో అని రెడీగా ఉండాలనుకున్న వాళ్ళు చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేశారు. నిన్న 2,300 చిల్లర మంది కోర్టుకు వచ్చి కూడా వాళ్ళు అటెండ్ అవ్వకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. దీన్ని ఎవరేమంటారో తెలియదు, ఎట్లా చూడాలో చెప్పలేము. వై? బికాజ్ రాజకీయ నాయకులు వస్తున్నారంటే ఉత్సాహవంతులు కూడా ఉంటారు. వాళ్ళంతగా ఉత్సాహం ఎందుకు చూపిస్తారంటే మనం వేసే చిల్లరకే వాళ్ళకు ఆ ఉత్సాహం వస్తుంది. మనం ఆ చిల్లర ఎందుకు ఇచ్చుకుంటామంటే ఆ మాత్రం బలగం ఉంటే, ఎంత చిల్లర ఇచ్చి ఎంత బలగాన్ని పెంచుకుంటే అంత షో పుటప్ బాగుంటుంది అని. కానీ కొన్ని లొకేషన్స్, సెన్సిటివ్ లొకేషన్స్, ఇప్పుడు లగ్డికపుల్ ఇందాక నేను చెప్పిన అన్ని లొకేషన్స్లో ట్రాఫిక్ జామ్ అయింది. పాపం కోర్టు దాకా రావాలనుకున్నాడు, అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ జామ్లో కూడా ఇరుక్కున్నాడు. కొంతమంది ఇలా కూడా ఉంటారు, అనుకోకుండా వర్షం పడో ఇంకేదో అయ్యో యాక్సిడెంట్ అయ్యో ట్రాఫిక్ జామ్ అయినా నేను కోర్టుకు అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా రాలేకపోయారు. అంటే అర్థం చేసుకోండి అంత ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కింద నుంచి పైకి కొంతమంది 10:20, 10:25కి కూడా కోర్టుకు వచ్చేసారు, కిందికి వచ్చేసారు, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చారు. పైకి వెళ్ళడానికి వాళ్ళకి మళ్ళీ ఒక 15-20 నిమిషాలు టైం పట్టింది. ఎందుకంటే ఎక్కడ చూడు జనాలు. కొన్ని సెన్సిటివ్ లొకేషన్స్ ఉంటాయి రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడానికి వీలు కాని లొకేషన్లు, కోర్టులు, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి జై అని మా పార్టీ అని చెప్పండి చూద్దాం, అసలు ఉంటుందా? పార్టీనే మొత్తం సస్పెండ్ చేసి పడేస్తారు. కోర్టులలో కూడా అలాంటివి చేయకూడదు, తప్పు. బట్ ఏంటో ఆ ఉత్సాహము. అంటే
చెప్పేవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మాజీ మంత్రులు కూడా వచ్చారు. వాళ్ళన్నా కనీసం కంట్రోల్ చేయాలి కదా! కంట్రోల్ చేయకపోగా పేర్ని నానే జనాలను దోచుకుంటూ నేను కూడా వెళ్తాను కోర్టులో అసలు ఏం మాట్లాడతారో వినాలనుకుంటున్నా అంటే సార్ ప్లీజ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళు మాత్రమే రావాలి. వాళ్ళతో పాటు వాళ్ళ అడ్వకేట్స్ రావాలి. మీరందరూ వెళ్ళకూడదని గట్టిగా చెబితే ఉన్నాడు. కానీ ఈ గట్టిగా చెప్పుళ్ళు ఉంటాయి కదా! ఈ చెప్పించుకునే కార్యక్రమంలో వీళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల అటు నుంచి ఇటు నుంచి ఎటు వెళ్ళే వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళకు కూడా అక్కడ పనులు ఉంటాయి కదా! కోర్టులో అందరికీ పనులు ఉంటాయి. ఆ రోజు కోర్టు కేవలం జగన్ గారి కోసమే తెరవాలా? ఒకవేళ మీకు ఇలాంటివి ఏమైనా అనిపిస్తే దాన్ని పాస్ ఓవర్ పెట్టించుకొని పాస్ ఓవర్ పెడితే ఆఫ్టర్ లంచ్ పిలుస్తారు. ఆ రోజు ఏ టైంకైనా పిలుస్తారు. 4 గంటలకి 3:30కి ఆ టైంలో కొంచెం కోర్టు ఫ్రీగా ఉంటుంది. అప్పుడు రావచ్చు. పొద్దున్నే అందరినీ డిస్టర్బ్ చేయాల్సిన అవసరమే ఉంది. ఎంతమంది నిన్న సఫర్ అయ్యారంటే నిజంగా చెప్పాలంటే అంతమంది సఫర్ అయ్యారు. బట్ ఇదొక ఇన్సిడెంట్ నాట్ ఓన్లీ జగన్ గారు చేశారనే చెప్పట్ల. ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే ఏ లొకేషన్లో అయినా సరే కోర్టులకి వెళ్ళేటప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకండి దయచేసి. ఆ టెరిటరీని వదిలేయండి. పాపం వాళ్ళకి జీవితంలో చాలా 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 కష్టాలు పడి ఉంటారు. కోర్టు మెట్లు ఎక్కుతారు. ఎవరికి ఏ కష్టం ఉంటుందో తెలియదు. ఆ రోజు రానందుకు కూడా ఎన్బిడబ్ల్యూలు పడ్డోళ్ళు కూడా చాలా మంది ఉంటాయి. మళ్ళీ దాన్ని రీకాల్ పిటిషన్ వేసుకొని మళ్ళీ దానికి వేల ఖర్చు పెట్టుకొని మళ్ళీ దానికి షూరిటీలు పెట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అనమాట. లాస్ట్కి తిట్టుకునేది ఎవరిని? మనకు అవసరమా తిట్లు? రావడం ఎందుకు? ఇంతమందితో అన్ని మాటలు పడ్డం ఎందుకు? అన్ని శాపనార్థాలు మనకెందుకు? సో కోర్టుల దగ్గర ఎప్పుడైనా సరే ప్లీజ్ దయచేసి హడావిడి చేయకూడదు. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర హారన్లు కొడతారు చూడు, ఎంతసేపు త్వరగా వెళ్ళు అని. అట్లా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటాయి. సో వేరే రాజకీయ నాయకులైనా ఎప్పుడైనా సరే కోర్టు టెరిటరీలకు వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.